రక్షణ పొందిన విశ్వాసి పాపంలో పడకుండా ఉండాలంటే వాళ్ళకి ఒకటే ఆధారం, వాక్యముతో నింపబడిపోవాలి అంతే. నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకున్నాను. 119వ కీర్తనలో ఎంత భక్తుడు ఆ సాధన చూడండి. సాధన 119వ కీర్తన, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో, ఆహా అండి 11వ వచనం కదా, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు. 9లో కూడా అంటే యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధి చేసుకొందురు, శుద్ధిపరుచుకొందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వాక్యము నేర్చుకోవాలి, వినాలి, గ్రహించాలి, తెలుసుకోవాలి, ధ్యానించాలి. అయితే ఈ ప్రాబ్లం ఏంటంటే సైతాన్ గాడు ఇక్కడే పెద్ద ట్రాప్ పెట్టాడు అనమాట. వాక్యము కదా నీకు చాలా ఇంపార్టెంట్ కదా, ఆ వాక్యాన్ని నీకు అర్థం కాకుండా చేస్తాను, ఆ వాక్యములో అపార్థాలు కలగజేసి నిన్ను చెడగొడతారని అక్కడ వాడు కూర్చున్నాడు అన్నమాట. వాక్యం నువ్వు చాలా ప్రేమిస్తావు కదా, వాక్యం అంటున్నావు కదా, గంటల తరబడి వాక్యం వింటావు, వాక్యం చదువుతావు, ధ్యానిస్తావు కదా. ఆ వాక్యం ఏ సందేశాన్ని ఇస్తే నీకు పాపం మీద జయం కలుగుతుందో అది ఇవ్వకుండా వాక్యాన్ని వక్రంగా నీకు అర్థమయ్యేటట్లు చేస్తాను అని సాతానుగాడు కూర్చున్నాడు. అందుకే ఇన్ని దుర్బోధలు పుట్టాయి. వాక్య వ్యతిరేకమైన ఇన్ని దుర్బోధలు పుట్టడానికి కారణము అందరి బైబిల్ ఒకటే కానీ దాన్ని అర్థం చెప్పే విధానము మారిపోయింది. వక్రంగా తిప్పేశారు అన్నమాట. పేతురు పత్రిక అలా వక్రంగా తిప్పడం ద్వారా ఎంత నాశనము, ఎంత నష్టము. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. వీటిని గూర్చి అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి, విద్యా విహీనులను అస్థిరుడైన వారు లేఖనాలను ఏం చేసినట్లు, అపార్థము చేసినట్లు, అపార్థము చేదురు. అపార్థము అంటే అర్థం ఏంటి? కిందన ఫుట్ నోట్లో ఏమన్నాడు? వక్రంగా తిప్పుదురు. దేవుని లేఖనాలను అపార్థము చేదురు అన్నాడు. అపార్థము అంటే అపా ప్లస్ అర్థము, సవర్ణ దీర్ఘ సంధి కదా. అపార్థము, అప అంటే ఆ దీర్ఘం పోయి సవర్ణ దీర్ఘ సంధి అపార్థము అంటే. అపార్థం అంటే వేరొక అర్థము, చెడు అర్థము అని అర్థం. అంటే వాక్యానికి ఒక మంచి అర్థం అనేది ఉంటుంది. ఆ అర్థం చెప్పకుండా వాక్యానికి ఏ అర్థం చెప్తారు? కొందరు చెడు అర్థం చెప్తారు, తప్పుడు అర్థం చెప్తారు, దాన్ని వక్రంగా తిప్పుతారు. ఎప్పుడైతే వాక్యానికి తప్పుడు అర్థం చెప్తారో అప్పుడు ఏ వాక్యము విశ్వాసి ఎదుగుదలకి అతడు ఆశ్రయిస్తాడో ఆ వాక్యం ఇతన్ని ఏం చేస్తుంది? డ్యామేజ్ చేసి పడేస్తుంది. ఈనాడు క్రైస్తవ సమాజం యొక్క ఆలోచన పాడైపోవడానికి కారణం బోధకులు అనబడిన వారు వాక్యానికి వక్ర భాష్యాలు చెప్పి సావడమే. ప్రతిదానికి వక్ర భాష్యం.